అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్. ఈరోజు మనం హౌ టు యూజ్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ యాజ్ ఏ హెల్పింగ్ వర్బ్ అనేది చూద్దాము. హ్యావ్ లేదా హ్యాస్ పక్కన ఎప్పుడు కూడా వర్బ్ 3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ని ఉపయోగిస్తూ ఉంటాము. వర్బ్ 3 అంటే ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అదేవిధంగా హ్యాడ్ పక్కన కూడా వర్బ్ 3ని మాత్రమే ఉపయోగిస్తుంటాము. హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ వర్బ్ 3 వస్తే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. హ్యాడ్ పక్కన వర్బ్ 3 వస్తే అది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్. షీ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్. వీ హ్యావ్ ట్రావెల్డ్ అలాట్. ఈ 3 వాక్యాల్లో కూడా హ్యావ్ లేదా హ్యాస్ పక్కన వర్బులు వచ్చాయి. పెయిడ్, గాన్, ట్రావెల్డ్ ఇవన్నీ కూడా వర్బ్ 3 ఫామ్సే. ఈ విధమైన స్ట్రక్చర్ వస్తే వాటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అంటాము. ఇవి ఇప్పుడిప్పుడే జరిగిపోయిన పనుల గురించి చెప్తుంటాము. ఇక్కడ మనము ఎగ్జాక్ట్ పాస్ట్ టైం ఫ్రేజ్ని వాడము. ఇండెఫినెట్ టైం ఫ్రేజెస్ని వాడచ్చు. ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్, ఇక్కడ మనం టైం ఫ్రేజ్ వాడలేదు. షీ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్, జస్ట్ అనే అడ్వర్బ్ని వాడాము. వీ హ్యావ్ ట్రావెల్డ్ అలాట్, మేము చాలా పర్యటన చేశాము. ఈ విధంగా టైం అడ్వర్బ్ లేకుండా మనం గడిచిపోయిన యాక్షన్స్ని చెప్పడానికి ఉపయోగిస్తుంటాము. నెక్స్ట్ చూడండి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. షీ హ్యాడ్ కుక్డ్ డిన్నర్. ఇక్కడ హ్యాడ్ పక్కన లెఫ్ట్, హ్యాడ్ పక్కన కుక్డ్ వచ్చింది. ఇవి వర్బ్ 3 ఫామ్స్. ఈ విధమైన స్ట్రక్చర్ వస్తే అవి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతాయి. ఇవి కూడా జరిగిపోయిన పనులను చెప్పడానికి ఉపయోగిస్తుంటాము. అయితే పాస్ట్ పర్ఫెక్ట్ని ఒక పని కంటే ఇంకా ముందు జరిగిన యాక్షన్ని చెప్పడానికని ఉపయోగిస్తుంటాము. అంటే ఫస్ట్ ఆఫ్ ద 2 పాస్ట్ యాక్షన్స్ని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ని ఉపయోగిస్తుంటాము. చూడండి, ఇక్కడ హ్యావ్, హ్యాజ్ ఎప్పుడు వాడాలి, హ్యాడ్ వాడాలో కింద చూపించాను. వీటిని చూసి నేర్చుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.